నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 6 100 ఆరైనా రాజకీయంలో గెలుపు గుర్రం ఎక్కాలంటే చాణక్యుడి లాంటి వ్యూహకర్త ఉండాల్సిందే. యుద్ధం చేసేవాడు వీరుడైతే యుద్ధాన్ని నడిపించేవాడు వ్యూహకర్త అన్నట్టు నేడు రాజకీయాల్లో కేవలం జెండాలు అజెండాల మీద మాత్రమే సాగటం లేదు, తెర వెనుక నడిచే పదునైన వ్యూహాల మీద ఆధారపడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి తరుణంలోని పొరుగు రాష్ట్రమైన పుదుచ్చేరి రాజకీయాలలో ఒక తెలుగు బిడ్డ తన వ్యూహ చతురతతో ప్రకంపనలు సృష్టించారు. ఆయనే మోహన్ దత్. ఆయన సారథ్యంలోని డక్ కన్సల్టెన్సీ పుదుచ్చేరిలో ఎల్జేకే పార్టీని ప్రజల గుండెల్లోకి ఎలా తీసుకెళ్లింది, ఎన్డీఏ కూటమిలో తన సత్తా ఎలా చాటింది, అందుకు ప్రధాని మోదీ ఏం చెప్పారు? ఆరుగాలం కష్టపడితేనే రైతుకు పంట, వ్యూహం పక్కాగా ఉంటేనే నాయకుడికి గెలుపు. రాజకీయాల్లో గాలి ఎటు వీస్తుందో చెప్పడం కష్టం, కానీ ఆ గాలిని తమ వైపు తిప్పుకోవడమే అసలైన రాజకీయం. దక్షిణ భారతదేశపు ముఖద్వారాల్లో ఒకటైన పుదుచ్చేరిలో ఎల్జేకే పార్టీ జెండా రెపరెపలాడటం వెనుక, ఎన్డీఏ కూటమి విజయకేతనం వెనుక ఒక నిశ్శబ్ద వ్యూహం ఉంది. రాజకీయ వ్యూహకర్త అంటే కేవలం సర్వేలు చేయడం మాత్రమే కాదు, ప్రజల నాడిని పట్టుకోవడం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. అలాంటి నేల నుండి వచ్చిన మోహన్ దత్ రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో డక్ కన్సల్టెన్సీ స్ట్రాటజీస్ సంస్థను స్థాపించారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మటం కాదు, విత్తనం వేసిన రోజే వృక్షం ఎలా అవుతుందో ఊహించగలగాలి. మోహన్ దత్ సరిగ్గా అదే చేశారు. పార్టీల బలాబలాలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విశ్లేషించి డేటా ఆధారిత రాజకీయాలకు ఆయన ప్రాణం పోశారు. పుదుచ్చేరి రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రాంతీయతతో పాటు జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువ. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎల్జేకే అనే కొత్త పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. కానీ డక్ కన్సల్టెన్సీ ఈ సవాల్ను స్వీకరించింది. పార్టీ ప్రకటించిన అతి తక్కువ కాలంలోనే ప్రతి ఇంటికి ఎల్జేకే గుర్తును, అజెండాను తీసుకెళ్లడంలో మోహన్ దత్ టీం సక్సెస్ అయింది. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని యువతను ఆకట్టుకునేలా క్యాంపెయిన్లను డిజైన్ చేశారు. రాజకీయ వ్యూహకర్త అంటే కేవలం సోషల్ మీడియా పోస్టులు, గోడ పత్రికలు వేయటమే అని చాలామంది అనుకుంటారు. కానీ మోహన్ దత్ శైలి భిన్నం. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం కాదు, ఆ చెట్టుకు నీళ్లు పోసి అది కాపుకు వచ్చేలా చేయడం ఆయన ప్రత్యేకత. డక్ కన్సల్టెన్సీ కేవలం మైకుల ముందు నినాదాలు ఇవ్వలేదు, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకుంది. నియోజకవర్గాల వారీగా సమీకరణాలను విశ్లేషించింది. ఒక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే, ఆ పార్టీకి సరైన మిత్రులను వెతకడం మరో ఎత్తు. ఇక్కడే మోహన్ దత్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రాజకీయాల్లో పొత్తులు కుదరడం అంటే కత్తిమీద సాములాంటిది. పుదుచ్చేరి వంటి కీలక ప్రాంతాల్లో పెద్ద పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో మోహన్ దత్ పోషించిన పాత్ర అసాధారణం. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యూహకర్తగా ఆయన సీట్ల సర్దుబాటులో కీలక పాత్ర పోషించారు. విభేదాలు ఉన్న చోట మధ్యవర్తిత్వం వహించి కూటమి ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేశారు. ఏ పార్టీకి ఏ నియోజకవర్గం బలంగా ఉంటుందో గణాంకాలతో సహా నిరూపించి నాయకులను ఒప్పించడంలో డక్ కన్సల్టెన్సీ విజయం సాధించింది. మోహన్ దత్ పనితీరు కేవలం పుదుచ్చేరి గల్లీలకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయి నేతలతో చర్చలు జరిపే స్థాయికి డక్ కన్సల్టెన్సీ ఎదిగింది. ఢిల్లీలోని అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతూ స్థానిక పరిస్థితులను వారికి అర్థమయ్యేలా వివరించటంలో ఆయన సఫలీకృతులయ్యారు. పెద్ద పార్టీలైన బీజేపీ, ఇతర మిత్రపక్షాల మధ్య ఎల్జేకే తన ఉనికిని చాటుకోవడం ఒక సవాల్. ఈ క్రమంలో డక్ కన్సల్టెన్సీ అనుసరించిన సమన్వయ సూత్రం అద్భుతంగా పనిచేసింది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందో శాస్త్రీయంగా నిరూపించి కూటమిలో గౌరవప్రదమైన స్థానాలను ఎల్జేకే పొందేలా చేసింది. కూటమిలోని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేయడంలో మోహన్ దత్ కీలక పాత్ర పోషించారు. పుదుచ్చేరిలో బలమైన ఎన్డీఏ కూటమి ఏర్పడటం వెనుక
మోహన్ దత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన ఒక స్ట్రాటజిస్ట్ మాత్రమే కాదు, ఒక దౌత్యవేత్తగా వ్యవహరించారు. ఢిల్లీలోని జాతీయ నాయకత్వానికి పుదుచ్చేరిలోని స్థానిక నాయకులకు మధ్య సమాచార లోపం లేకుండా చేశారు. కూటమి పార్టీల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తినప్పుడు తన చాకచక్యంతో వాటిని పరిష్కరించి ఒకే మాట ఒకే బాటపై నడిపించారు. కలిసి నడిచేవాడు ఒక్క అడుగు వేసినా విజయం సొంతమవుతుంది. కలహించేవాడు 1000 అడుగులు వేసినా వెనకే ఉంటాడు. మోహన్ దత్ కూటమిని కలిపి ఉంచిన గట్టి బంధం. ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. డక్ కన్సల్టెన్సీ అందించిన రిపోర్ట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్యాకేజీలపై సానుకూలంగా స్పందించింది. ప్రధాని సభలను పుదుచ్చేరిలో ప్లాన్ చేయడంలో డక్ కన్సల్టెన్సీ మైక్రో మేనేజ్మెంట్ చేసింది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు, పథకాలు నేరుగా సామాన్యుడికి ఎలా చేరుతున్నాయో వివరించడంలో డక్ కన్సల్టెన్సీ సక్సెస్ అయింది. ప్రధాని మోదీ స్వయంగా ఎల్జేకే నాయకత్వాన్ని ప్రశంసించేలా గ్రౌండ్ వర్క్ జరిగింది. డక్ కన్సల్టెన్సీ భావోద్వేగాల కంటే గణాంకాలకే ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించింది. మోహన్ దత్ జాతీయ మరియు స్థానిక నేతల మధ్య ఒక స్ట్రాటజిక్ బ్రిడ్జ్లా వ్యవహరించి కూటమిని బలోపేతం చేశారు. ఒక కొత్త పార్టీని అతి తక్కువ కాలంలోనే ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం, ప్రధాని మోదీ ఇమేజ్ను స్థానిక అవసరాలకు అనుగుణంగా వాడుకుంటూ కూటమికి జాతీయ భరోసా కల్పించగలిగారు. ప్రచార ఆర్భాటం కంటే కూడా బూత్ స్థాయిలో కమిటీలను బలోపేతం చేసి ఓట్లను పోల్ చేయించారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు పుదుచ్చేరిలో ఎల్జేకేని ఒక మొలక నుంచి మహావృక్షంలా మార్చిన ఘనత ఖచ్చితంగా డక్ కన్సల్టెన్సీకి, మోహన్ దత్ వ్యూహాలకే దక్కుతుంది. రాజకీయాల్లో గెలుపనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. అది అహర్నిశలు చేసే మేధోమథనం ఫలితం. పుదుచ్చేరి అభివృద్ధి పథంలో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంటే ఆ విజయానికి వెనక ఉన్న అసలైన సూత్రధారులు డక్ కన్సల్టెన్సీ బృందం. ఇది పుదుచ్చేరి రాజకీయాల్లో ఒక కొత్త పాఠం.